టీ20 వరల్డ్ కప్ తో పాటు న్యూజిలాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో ప్రధాన చర్చనీయాంశమైన అంశం శుభమన్ గిల్ ను పూర్తిగా జట్టుకు దూరం పెట్టడమే. ఇప్పటి వరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన గిల్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా 15 మంది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. గిల్ ఇటీవల ఫామ్ పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేష్ శర్మను కూడా ఈసారి పక్కన పెట్టారు. అతని స్థానంలో మంచి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పించారు. సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ జట్టులో కొనసాగుతున్నాడు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగుతుండగా అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే వంటి ఆల్ రౌండర్లతో టీమిండియా బలంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తో పాటు హర్షిత్ రాణాకు చోటు లభించింది. ఇక స్క్వాడ్ లో పిచ్ హిట్టర్ రింకు సింగ్ కూడా స్థానం దక్కింది. మొత్తానికి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్ తో టీ20 వరల్డ్ కప్ సందడి ఇప్పుడే మొదలైంది. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్లను పక్కన పెట్టారు. మొత్తంగా బీసీసీఐ విడుదల చేసిన అటు టీ20 వరల్డ్ కప్ కు ఇటు న్యూజిలాండ్ సిరీస్ కోసం టీ20 స్క్వాడ్ ఇది. ముందుగా బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్. ఇక వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్. అలాగే ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివన్ దుబే. ఇక బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు.